మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలాగే మాజీ శేష్ సోమేష్ కుమార్ ఆస్తులపై కూడా ఏసీబీ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. రెరా సెక్రటరీగా బాలకృష్ణ ఉన్న సమయంలో చైర్మన్ గా సోమేష్ కుమార్ ఉన్నారు. యాచారంలో 25 ఎకరాలు సోమేష్ కుమార్ భార్య పేరుతో రిజిస్టర్ అయి ఉంది. సర్వే నంబర్ 249260లోని వ్యవసాయ భూమి సోమేష్ భార్య పేరుతో రిజిస్టర్ అయి ఉంది. ఈ ల్యాండ్ కి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తోంది ఏసీబీ. బాలకృష్ణతో లాభాలు పొందిన అధికారుల చిట్టా బయటకు తీస్తోంది ఏసీబీ. సోమేష్ కుమార్ కి 25 ఎకరాల భూమి ఎలా వచ్చిందన్న దానిపై ఏసీబీ ఆరా తీస్తోంది. మా ప్రతినిధి ప్రణీత దీనికి సంబంధించిన అప్డేట్స్ తో సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ప్రణీత, ఇంకా ఏసీబీ ఎవరెవరి మీద ఫోకస్ చేయబోతోంది? ప్రస్తుతం 2 days క్రితమే బాలకృష్ణను అరెస్ట్ చేసింది కాబట్టి బాలకృష్ణ ద్వారా లబ్ధి పొందినటువంటి అధికారుల లిస్టును బయటకు తీస్తుంది. సో ఈ క్రమంలోనే మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పేరు బయటకు వచ్చింది. రెరా చైర్మన్గా సోమేష్ కుమార్ ఉన్నటువంటి సమయంలోనే రెరా సెక్రటరీగా బాలకృష్ణ పనిచేశారు. సో బాలకృష్ణ చేసేటువంటి అవినీతి అక్రమాలు ఎక్కువగా తాను రెరా సెక్రటరీగా ఉన్నప్పుడే చోటు చేసుకున్నాయనేటువంటిది ఏసీబీ ప్రధాన ఆరోపణ. సో అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్కు సంబంధించినటువంటి ఒక భూ వ్యవహారం ఏసీబీ దర్యాప్తులో బయటపడింది. ఇక్కడ హైదరాబాద్ ఆచారంలో ఉన్నటువంటి 25 ఎకరాలకు ల్యాండ్కి సంబంధించినటువంటి ఆ స్థలాన్ని సోమేష్ కుమార్ భార్య జ్ఞానముద్ర పేరు మీదట ఉంది. ధరణి పోర్టల్లో కూడా తన వైఫ్ పేరు మీదనే ఈ ల్యాండ్ చూపిస్తుంది. అయితే 2018 ఈ ల్యాండ్ కొన్నప్పటికీ ఈ ల్యాండ్ని సేల్ డీడ్ ద్వారా కొన్నారా లేదంటే ఇతర ద్వారా కొన్నారనేటువంటి డీటెయిల్స్ ఏది కూడా ధరణి పోర్టల్లో లేదు. అటు ఈసీ నెంబర్ కానీ రిమైనింగ్ ఏ డీటెయిల్స్ కూడా అందులో లేవు. కేవలం ల్యాండ్కి సంబంధించి 25 ఎకరాల భూమి యాచారంలో ఉంటుంది, కొత్తపల్లి మండలానికి సంబంధించి. సో 25 ఎకరాల భూమి సోమేష్ కుమార్ వైఫ్ పేరు మీదట ఉండటాన్ని ఇప్పుడు ఏసీబీ దృష్టి సారించింది. సో అప్పుడు ఈ ల్యాండ్ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా రెరా సెక్రటరీ బాలకృష్ణ హస్తం ఇందులో ఏమైనా ఉందా అనేటువంటి ఆరోపణలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతడి ద్వారా లబ్ధి పొందినటువంటి అధికారుల లిస్ట్ అంతా కూడా ఏసీబీ రెడీ చేస్తుంది. రైట్ ప్రణీత.